యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బెతానియాలో అభిషేకం అను అంశాన్ని ధ్యానించుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. ఈరోజు బెతానియా గ్రామంలో మరియమ్మ యేసుప్రభుని అభిషేకిస్తుందండి. పరిమళ ద్రవ్యాన్ని సేరున్నర తెచ్చి యేసుప్రభు శిరస్సు మీద పోసి అభిషేకిస్తుంది. ఈరోజు ముఖ్యమైన సంఘటన అది అన్నమాట. ఇప్పటి వరకు యేసుప్రభు మనకు చేసేవి అన్నీ మనం చూస్తున్నాం కదండి. మరి వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ హిస్ లవ్? ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనము ఆయనకి ఏం చేస్తున్నాం? యేసుప్రభు శిలువలో మరణించిన తర్వాత కూడా మరి నికోదేము 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి అరిమత్తె యోసేపు నికోదేము ఇద్దరు కూడా యేసుప్రభు యొక్క భౌతిక దేహానికి ఆ పరిమళ ద్రవ్యాల్ని పూసి క్రొత్త నార బట్టలో చుట్టి సమాధి చేస్తారనమాట. మగ్దలేన మరియా ఇంకా చాలామంది స్త్రీలు కూడా పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వెళ్తారు సమాధి వద్దకు పూయడానికి అన్నమాట. మన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఈ మరియమ్మ, మార్తమ్మ, లాజర్ ఈ ముగ్గురిని కూడా మనం మాదిరిగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బుధవారం రోజున యేసుప్రభు బెతానియా గ్రామంలో ఉన్నారండి. శిష్యులతో కలిసి మరియా, మార్త, లాజర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు ఆయన రాత్రులలో, అంటే ఇక్కడ సువార్త పని తర్వాత యెరూషలేం నుండి ఆయన 3 రోజులు అంటే ఆది, సోమ, మంగళ అక్కడికి వెళ్తారనమాట. ఇప్పుడు బుధవారం రోజున ఆయన అక్కడే ఉంటారు. యేసుప్రభు బెతానియా గ్రామంలో ఉన్నట్లుగా అక్కడ కుష్ఠరోగి సిమోన్కి తెలుస్తుందండి. ఇంకా ఊళ్ళో అందరికీ తెలుస్తుంది. ప్రభు రాత్రికి ఇక్కడే వచ్చేసి ఆయన ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు, శిష్యులు కూడా. మరి మార్తా, మరియా, లాజర్. ఎందుకంటే యేసుప్రభు ఉండదగిన పరిశుద్ధత, ప్రేమ అక్కడ ఉందన్నమాట. అందుకే యోహాన్ 11:5లో యేసు మార్తమ్మను, మరియమ్మను, లాజరును ప్రేమించను. అంతగా వాళ్ళ జీవితాన్ని తమకు సమర్పించుకున్నారు. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని పని లోకంలో ఎలా జరిగిందంటే దేవునితో ప్రజలు కోఆపరేట్ చేశారు, సహకరించారు. అబ్రహాము సహకరించాడు కదా. మరియా, మార్త, లాజరు బెతానియాలో సువార్త యేసుప్రభు ప్రకటించడానికి వాళ్ళ ఇంటిని ఇచ్చారు, అన్ని ఖర్చులు పెట్టుకున్నారనమాట. పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు 3.5 సంవత్సరాలు. పేతురు సహకరించాడు. పేతురు తర్వాత సువార్తను బోధిస్తాడు కదా. అలా ఒక్కొక్క వ్యక్తి మనం చూడొచ్చు అన్నమాట. సో కుష్ఠరోగి సిమోను, కుష్ఠరోగులు ఊరి బయట ఉంటారు కదండి. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, వీళ్ళ ఇంటికి వచ్చాడనమాట. మరియా, మార్త, లాజర్ వాళ్ళ ఇంటికి వచ్చి, ప్రభా ఈరోజు మా ఇంటికి రారా, అందరి ఇంట్లోకి మీరు వెళ్తారు, మా ఇంటికి కుష్ఠరోగి అని ఎవరు రారండి, ఊరి బయట ఉంటాం, మమ్మల్ని వెలివేశారు, మీరు రారా ప్రభా అని అడుగుతారు. యేసుప్రభు ఎంత మంచి మనస్సు చూడండి. ఆయన తప్పకుండా వస్తాయా, ఎందుకు రాను అని చెప్పి, నువ్వు నా కొడుకు కదా అని యేసుప్రభు విందుకు వస్తానని చెప్తారు. మరి అక్కడ విందు జరగాలి అంటే అక్కడ ఎవరు సాయం చేయడానికి వెళ్తారు? కానాపల్లి పెళ్ళిలో మరియ తల్లి వెళ్తారు సాయం చేయడానికి, పెళ్లి పనులు చేయడానికి. ఇక్కడ వంట చేయడానికి మార్తమ్మ వెళ్ళారంట. ఎంత మంచి మనసు చూడండి. కుష్ఠరోగి ఇల్లు మనకెందుకు అనుకోలేదు. అక్కడికి మార్తమ్మ వెళ్ళారు, లాజరు వెళ్ళారు, మరియమ్మ తర్వాత వస్తారు. చూడండి ఎట్లా వస్తారో. మనం ఇది చదివేటప్పుడు యోహాన్ 12వ అధ్యాయం కూడా చదవాలండి, 1 నుంచి 8 వరకు. ఇక్కడ లేని విషయాలు అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ మరి బెతానియా గ్రామంలో కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో విందు జరుగుతూ ఉంది. వంటలు అయిపోయినాయి, అందరూ కూర్చున్నారు భోంచేయడానికి. యేసుప్రభు కూడా ఆ విందులో ఉన్నారు. మరి లాజరు కూడా కూర్చున్నాడు ఆ విందులో.
లాజర్ని చూడడానికి కూడా వచ్చారంట. ఎందుకంటే లాజర్ని ప్రభు లేపారు కదండి. ఈయననే నా ప్రభు లేపింది, 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. అట్లా ఎవరికీ జరగలేదన్నమాట. కాబట్టి ఆయనను చూడడానికి కూడా వచ్చారు. మరి మార్తమ్మ ఏం చేస్తుందంట? మార్తమ్మ వంట చేసి వడ్డిస్తూ ఉందండి. ఎంత మంచి మనసు చూడండి. ఆమె వడ్డిస్తూ ఉంది. యేసు ప్రభుతో పాటు ఆ విందులో లాజరు ఉన్నాడు. ఇప్పుడు మరియమ్మ వస్తుందన్నమాట. ఎలా వస్తుందండి మరియమ్మ? ఆ విందుశాలలోనికి అత్తరు తీసుకొని వచ్చిందనమాట. సేరున్నర అంటే చాలా ఎక్కువ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర ఆమె ఒక పాత్రలో తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని వచ్చి అక్కడ అత్తరు బుడ్డిలో తీసుకొని వస్తుంది. బుడ్డిని పగలగొట్టి ఆమె ఆ అత్తరును యేసు ప్రభు శిరస్సు మీద పోసి అలా ప్రభుని అభిషేకిస్తుంది. అప్పుడు ఆ అత్తరు వాసనకి ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుంది. తినేవాళ్ళు తినడం ఆపి అబ్బా అబ్బా అని పీల్చుకుంటున్నారు. అంత వాసన, మల్లెపూల వాసన చూడండి పెళ్ళిళ్ళకి ఎలా ఉంటుందో కదా. ఇక్కడ ఇది చాలా అత్తరు విలువైన పరిమళ ద్రవ్యం. అందరు అలాగే చూస్తున్నారు. ఎందుకంటే అలా పోస్తూ ఉంటే అది యేసుప్రభు శిరస్సు మీద నుంచి ఇలా క్రిందికి వస్తుంటే ఎంత చక్కగా ఉంది. హెర్మోను కొండపై కురిసే మంచులాగా అలా అని చూస్తున్నారు. కన్నులకి వీణుల విందుగా అలా చూస్తున్నప్పుడు చూడండి ఈ ఆనందాన్ని యేసుప్రభు కూడా అనుభవిస్తున్నారు, మరియమ్మ అనుభవిస్తుంది. ఆమె హృదయ కోరిక అన్నమాట. తన జీవితం అంతా డబ్బు కూడబెట్టి విలువైన అత్తరు కొని యేసుప్రభుని అభిషేకించాలి. మొత్తం అంటే ప్రభుని ప్రేమించడం అంటే ఇదేనండి. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం అంటే ఆమె జీవితంలో చేసిన పని అన్నమాట. ఆమె డబ్బంతా కూడబెట్టి ప్రభుని అభిషేకించాలి. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవుని కొరకు రిస్క్ తీసుకుంటారండి. ధనమంతా కూడబెట్టి అభిషేకిస్తుంది. అప్పుడు అందరూ ఆనందంగా తన్మయత్వంలో అన్నమాట, తన్మయంలో ఉండిపోయారు. చక్కగా ఈ అమ్మాయికి ఎంత ఆనందం, తన జీవితంలో ఆనందమయమైన గడియలు యేసు ప్రభుని అభిషేకించడం. అప్పుడు యూదా ఇస్కారియోతు 12 మందిలో యూదా ఇస్కారియోతు ఉంటాడు కదా, అంటాడు ఇంత వృధా వ్యయం ఎందుకు? యేసు ప్రభుకి డబ్బు ఖర్చు పెట్టడం అభిషేకించడము వృధా అంట. వృధా ఖర్చు ఎందుకు, ఇంత వృధా వ్యయము? ఈ అత్తర్ని 300 దినారాలకి అమ్మి పేదలకి దానం చేయొచ్చు కదా అని కోపపడ్డాడంట. అప్పుడు ఆమె ముఖము చిన్నగా అయిపోతుంది. ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు? ఇది ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నావు. ఈ ధనపిచాచి ఉన్నవాళ్ళు ప్రతిదీ ధనంతోనే వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారండి. అట్లాంటి హృదయంలో ప్రేమ ఉండదన్నమాట. అయితే ఆయన పేదల మీద ప్రేమతో ఆ మాట అనలేదు. వాడు దొంగ, డబ్బుల సంచి నుంచి దొంగతనం చేస్తున్నాడు. ఆ అపోస్తులకి యేసు ప్రభుకి వాళ్ళ డబ్బు ఖర్చుల కొరకు ఆయన దగ్గర పెడతాడు కదా, అందులోంచి దొంగిలిస్తూ ఉన్నాడు అనమాట. దేవుని డబ్బు దొంగిలిస్తున్నాడు వాడు దొంగ. చివరికి ఏమైంది చూడండి ఆయనకి. ఎప్పుడైతే అట్లా అంటాడో ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని మరియమ్మ ముఖం చిన్నగా అయిపోతుందండి. అప్పుడు ప్రభు అంటారు, ఎందుకు ఈమెను మీరు బాధ పెడుతున్నారు? ఈమె మంచి పనే చేసింది కదా. పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతో ఉండరు. దేవునికా పేదలుగా అన్నప్పుడు దేవునికే మొదటి స్థానం అండి, పేదల తర్వాత. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగు వాళ్ళని, ముందు దేవుడు అన్నమాట. ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళాలి అని అన్నమాట. యేసు ప్రభు ఈమె గురించి ఒక మాట మాట్లాడతారండి. స్త్రీలందరూ జాగ్రత్తగా మీరు వినాలి. అందరూ ఉంటారు అక్కడ విందులో. ఈమె తన శక్తి కొలది చేసినది. నా భూస్థాపనార్థం ముందుగానే నా దేహానికి ఆమె పరిమళ ద్రవ్యంతో నా దేహాన్ని అభిషేకించింది. ఇంత తన శక్తి కొలది చేసిందంటే తన డబ్బంతా కూడబెట్టి మొత్తం ధనం యేసు ప్రభుని అభిషేకించడానికి అన్నమాట. అప్పుడు ఏమంటారంటే ప్రభు, ఈ ప్రపంచం అంతటా
ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో నా గురించి, అప్పుడు ఈమె చేసింది కూడా ఈమె జ్ఞాపకార్థం ప్రశంసించబడునని నేను మీతో నొక్కి ఒక్కాణించుచున్నాను. తన శక్తి కొలది చేసింది. మీ గురించి ఏం చెప్తారండి ప్రభు? మనం ఏం చేస్తున్నామో పరలోకంలో ప్రతిరోజు రాయబడుతుంది. మన పిల్లల కొరకు, మన కొరకు, మరి దేవుణ్ణి ప్రేమించే మనం దేవుని కొరకు ఎంత చేస్తున్నాం. తన శక్తి కొలది చేసింది. పరలోకానికి వెళ్ళగానే యేసు ప్రభు మనల్ని తండ్రికి పరిచయం చేస్తాడు. అక్కడ పరలోకంలో అందరికీ పరిచయం చేస్తాడు. మనం ఏం చేశామో ఆయన కొరకు, అది మాత్రమే అన్నమాట. మిగతాది లెక్క ఉండదు దేవుని కొరకు. కనుక మీరు ఇప్పుడే దేవుని కొరకు పని చేయండి. ప్రపంచంలో చర్చెస్ నిర్మించింది ఎవరు? ఫస్ట్ చర్చెస్ కట్టారంటే సెయింట్ హెలీనా అండి. 325లో కల్వరి కొండ మీద యేసుప్రభుని సిలువ వేసిన చోట మొదటి చర్చ్. ఆ తర్వాత మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే చాలా చోట్ల దేవాలయాలు, చర్చెస్ ఆమె కట్టిస్తుంది. నజరేతులో, బెత్లెహేంలో, గెత్సెమనీలో అలా చర్చెస్ కట్టిస్తుంది అన్నమాట. ఆ తర్వాత రోమ్లో ఒక విధవరాలు 75 సంవత్సరాల వయసులో ప్రభు కోసం గొప్ప కార్యాలు చేసిందండి. అలా మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది అడుక్కోవడం ప్రార్థన కాదు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ లార్డ్? నేను నీ కోసం ఏం చేయాలి? మీరు సువార్త పని చేస్తే అది సువాసన వెదజల్లినట్లుగా, పేదలకు అన్నం పెడితే అది సువాసన యేసు ప్రభుని అభిషేకించినట్లు. సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ రోజు 900 మందికి అన్నం పెడుతుంది. అంటే యేసు ప్రభుని ఆమె అభిషేకిస్తుంది. శౌరి వారు 10 లక్షల మందికి సువార్తను బోధించారు. అది యేసు ప్రభుని అభిషేకించడం. ఇంకా తబిత అపోస్తుల కార్యాలు 9:36లో యోపాలో ఉంటుందండి. ఒక టైలర్ అన్నమాట. అక్కడ యోపాలో చాలామంది జాలర్లు, సముద్ర తీరాన ఉంటుంది. మీరు మ్యాప్లో చూస్తే ఆ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తుఫాన్ వస్తే వాళ్ళు కొన్నిసార్లు మరణించేవాళ్ళు అనమాట. అప్పుడు భార్య విధవరాలు అవుతుంది, పిల్లలు అనాథలు అవుతారు. అలాంటి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళి, తను టైలర్ కాబట్టి బట్టలు కుట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఒక తల్లిలాగా ఉండేదన్నమాట. యోపా పట్టణం అంతా కూడా ఒక మదర్ తెరీసా తల్లిలాగా. ఆమె ఎవరు అనంటే ఆమె ఒక ప్రవక్తి కాదు, ఏది కాదు, ఒక విశ్వాసి. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళు కృతజ్ఞతగా, మా కొరకు రక్తం చిందావు కదా యేసయ్య అని కృతజ్ఞతగా వాళ్ళ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి వాళ్ళు సాయం చేసేవాళ్ళు అనమాట. ఇది యేసు ప్రభుని ఆరాధించడం అంటే. అయితే ఆమె కూడా ఒకసారి జబ్బు చేసి చనిపోతే పేతురు అక్కడికి వస్తాడు, పంపబడతాడండి. వాళ్ళందరూ ఏడుస్తూ ఏం చెప్తారంటే సాక్ష్యము, ఈ తల్లి మాకు ఇదిగో ఈ బట్టలు కుట్టించిందయ్యా, చొక్కాలు కుట్టించిందని చూపిస్తారు. ఆయన కదిలించబడతాడు. మా అందరికీ అమ్మలాగా ఉంది. ఇప్పుడు మా తల్లి, బంగారు తల్లి చనిపోతే మేము ఎలా బ్రతకాలయ్యా? పేతురు హృదయం కదిలించబడి అప్పుడు ఆమె మేడ పైగదిలో ఆమె మృతదేహాన్ని ఉంచినప్పుడు ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు. తబిత లెమ్ము అనగానే ఆమెకి మరి ప్రాణం వస్తుంది, జీవం వస్తుంది అన్నమాట. అక్కడ సాక్ష్యం నన్ను చాలా పట్టుకుందండి. ఐ వాజ్ టచ్డ్ అనమాట. వాళ్ళు ఆమె గురించి ఏం చెప్తారంటే, చనిపోయినప్పుడు ఈ తల్లి మాకు చొక్కాలు కుట్టించింది. మనం ఎన్ని వేసుకున్నాం అనేది లెక్క ఉండదండి. మనం ఇతరులకు ఏమి ఇచ్చాం. సో మనం ఎట్లాంటి సాక్ష్యం, మీరు నాకు సాక్షులు అంటే శౌరివారిలాగా ఆత్మకు అన్నం పెట్టడము, లేదా తబితలాగా పేదవాళ్ళకి, విధవరాళ్ళకి ముఖ్యంగా బట్టలు కుట్టించి అన్నం పెట్టడం అన్నమాట. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ పేదవాళ్ళకి ప్రతిరోజు 900 మందికి అన్నం పెట్టేది. ఇది యేసు ప్రభుని అభిషేకించడం అండి. నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభువా? ఇది సువార్త, ప్రపంచమంతటా సువార్తని బోధించండి అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను అందించడం అన్నమాట. అలా మనం జీవించాలని ప్రభు మన నుంచి కోరుకుంటారండి. ఇంకా ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఇక్కడ బెతానియా నుంచి యెరూషలేంకి వస్తాడనమాట. ఇది అయిపోయింది కదా, యేసు ప్రభు చెప్తారు కదా, ఎందుకు ఆమెను నొప్పిస్తావు నువ్వని. ఇంకా ఆయనలో పిశాచు పనిచేస్తూ ఉన్నాడు. యెరూషలేంలో పెద్దల్ని కలుసుకుంటాడు, ప్రధాన అర్చకుల్ని కలుసుకుంటాడు.
వాళ్ళు కూడా కుట్రలు పన్నుతున్నారు, ఎలా ఈయనని చంపాలి, ఎలా చంపాలి ఈయనని. ఎందుకంటే దేవాలయంలో వాళ్ళ వ్యాపారాన్ని కూడా ఆయన సాగనివ్వలేదు. మనకి ఇట్లా ఏమంటారు, కాలిలో ముళ్ళు పంటిలో రాయిలాగా అయిపోయినాడే ఎలా అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈయన వచ్చి నేను ఆయనను పట్టిస్తాను, మీరు నాకేమిస్తారు అని అడుగుతాడు యూదా ఇస్కరియోతు. అప్పుడు వాళ్ళు 30 వెండి నాణాలు నేను మీకు ఇస్తామని చెప్తారనమాట. చూడండి, ధనం కొరకు యేసు ప్రభుని పట్టించడానికి సిద్ధపడతాడు. అందుకే ధనాశ సర్వ పాపములకు మూలం అన్నమాట. యేసు ప్రభు ఆయన గురించి ఏం చెప్తారంటే, అయ్యో అతను జన్మించకుండా ఉంటే అతనికి బాగుండేది అని. మన గురించి ఏం మాట్లాడుతున్నారండి? నీతిమంతుణ్ణి మనము పట్టిస్తున్నామా? అవినీతి పనుల ద్వారా అపరిశుద్ధమైన పనులు చేస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టిస్తున్నామా? ఆయనకి సాక్షులుగా ఉంటున్నామా? ఆయనని సిలువ వేస్తున్నామా? ఈరోజు అందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బెతానియా మరియా మనందరికీ ఒక ఆదర్శం అన్నమాట. ఈమె తన శక్తి కొలది చేసింది. ఎవరు మనం ఇక్కడ ఉండమండి. యేసుప్రభు 33.5 సంవత్సరాల్లో దేవుడిచ్చిన పని పూర్తి చేసి మరలా పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనందరం అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడే మనల్ని ప్రభు సృజించారు. ఇక్కడ అమ్మ శరీరంలో ఈ శరీరాన్ని చుట్టి కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేయమన్నారు. ఆయన రాయబారులుగా, ఆయనకి సాక్షులుగా ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ అందరం అక్కడికే వెళ్ళిపోవాలి. సమాప్తమైనది ప్రభును నాకు ఇచ్చిన పని అని. అక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభులాగే దేవుని చిత్తం చేయాలండి. అందరూ వెళ్ళరండి పరలోకానికి. దేవుడు మనకిచ్చిన పని మనం చెయ్యాలి, అప్పుడే వెళ్తాం. మీరు హెబ్రీ 5:7-9 వరకు చదివితే ఆయన ప్రతిరోజు తండ్రికి విధేయించుట అభ్యసించి ప్రాక్టీస్ చేసుకున్నారంట. యేసు ప్రభు ప్రతిరోజు తండ్రికి విధేయించి ఇప్పుడు విధేయించే వాళ్ళకి శాశ్వత రక్షణ తీసుకొని వచ్చారు. అందరికీ కాదు రక్షణ, దేవుని యొక్క మాటలకి విధేయులై జీవించే వాళ్ళకి మాత్రమే. అందుకే రక్షణ పొందేవాళ్ళు కొద్దిమంది మాత్రమేనా అని యేసు ప్రభువుని అడుగుతారు. ఈ రక్షణ మార్గం, సిలువ మార్గం, నీతి మార్గం, ప్రేమ మార్గము ఇరుకైనది. పరలోక ద్వారము సూది బెజ్జం లాంటిది. అందరూ అందులో ప్రవేశించలేరు. కానీ మత్తయి 7:13 చెప్తారు, నరకలోక ద్వారం విశాలమైంది, అందరూ వెళ్ళొచ్చు. కానీ అది మన కొరకు కాదండి, అది సాతాను కొరకు, పిచాచుల కొరకండి. మన కొరకు యేసు ప్రభు చెప్తారు, ఇప్పుడు కడరా భోజన సమయంలో నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు నేనున్న చోట మీరు ఉండాలని మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. మనం దేవుని కొరకు ఏ పని చేస్తామో ఇప్పుడు మరియమ్మలాగా యేసుక్రీస్తు కొరకు దాంతోనే మనకి పరలోకంలో ఇల్లు కట్టబడుతుందండి. అందరం కలిసి పరలోకానికి వెళ్ళాలి, ఒక్కరు కాదు. షౌరి వారు తనతో 10 లక్షల మందిని తీసుకెళ్లారు. పునీత ప్యాట్రిక్ గారు 10,000 మందిని తీసుకెళ్లారు ఆ రోజులలో. అగస్టిన్ గారు ఆయన ఏమంటారంటే, నేను ఒక్కడిని పరలోకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మనందరం కలిసి వెళ్దాం. ముగించే ముందు ఇంగ్లీష్లో జీసస్ మినిస్ట్రీ డ్యూరింగ్ హోలీ వీక్ అది మ్యాప్ ద్వారా మీకు చెప్తా అండి. తర్వాత ఈ పరిశుద్ధ వారంలో యేసుప్రభు పరిచర్య ఒకసారి నేను చదువుతాను, ఎందుకంటే మీరు రాసుకోనండి. నేను చదివిన ప్రతిసారి మీరు రాసుకోవాలండి. మనం రాస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో రాస్తాడు. మొత్తంగా మీరు ప్రతిరోజు చదువుకోండి. మార్కు 11-16 వరకు ప్రతిరోజు యేసుతో కలిసి మీరు కల్వరి కొండ వెళ్ళాలి, యేసుతో కలిసి మరణించాలి, యేసుతో కలిసి మనం లేవాలి. నేను కూడా రాస్తున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. నేను అది చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి. యేసుతో పరిశుద్ధ వారం, రాను కొమ్మల ఆదివారం, యేసు రాజుగా యెరూషలేం ప్రవేశించుట, దేవుడు తన బలిని సిద్ధపరచుట. సోమవారం, యేసు దేవాలయంను శుద్ధి చేయుట, అంజూరపు చెట్టును శపించుట. మంగళవారం, యేసు దేవాలయంలో చివరిసారిగా బోధించుట, దేవుడు తన బలిని ఆనందించు వారికి పిలుపునిచ్చుట.
బుధవారం బెతాన్యాలో అభిషేకము, యూదా గురుద్రోహము, తన పిలుపునకు స్పందించు వారి కొరకు దేవుడు వేచి ఉండుట. పరిశుద్ధ గురువారం కడరా భోజన సమయంలో యేసు తన రక్త మాంసములను అర్పించుట, దేవుడు తన బలిని అర్పించుట. పరిశుద్ధ శుక్రవారం యేసు శిలువపై మరణించుట, దేవుడు సువాసనతో కూడిన బలి అర్పణగా క్రీస్తు బలిని అంగీకరించుట. వెలుగు శనివారం యేసు పరిశుద్ధులను పాతాళం నుండి పరదేశునకు కొనిపోవుట, దేవుడు తన పరిశుద్ధులను స్వీకరించుట. పునరుత్థాన ఆదివారం యేసు మృత్యుంజయుడై లేచుట, దేవుడు యేసునందు మనకు నిత్య జీవంను ఒసగుట. బెతాన్యాలో అభిషేకము, క్రీస్తుపై కుట్ర, బెతాన్యాలో అభిషేకము, యూదా గురుద్రోహము, యేసు ప్రభు మరియను మెచ్చుకొనుట, ఈమె తన శక్తి కొలది చేసినది. హోలీ వీక్ విత్ జీసస్, మార్క్స్ గాస్పెల్ చాప్టర్స్ 11 to 16. Palm Sunday, Jesus entered as a king, God prepared his sacrifice. Monday, Jesus cleanses the temple and curses the fig tree, God prepares those who will accept his sacrifice. Tuesday, Jesus teaches in the temple for the last time, God sends the invitation to come enjoy his sacrifice. Wednesday, Judas betrays, Mary perfumes, God waits for the response to the invitation. Holy Thursday, Jesus offers his body and blood in the Last Supper, God offers his sacrifice. Good Friday, Jesus dies on the cross, God accepts his sacrifice as a sweet smelling aroma. Bright Saturday, Jesus takes the saints from Hades to paradise, God receives his saints to him. Resurrection Sunday, Jesus is risen, God gives us eternal life in Jesus, that is the real treasure. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మరియమ్మ తన శక్తి కొలది చేసినది, మిమ్మల్ని అభిషేకించింది ప్రభా. విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును షేరున్నర తెచ్చి మీ తలపై పోసి అభిషేకించింది. తన శక్తి కొలది మీ కొరకు తను చేసింది. అలాగే మేము కూడా మా శక్తి కొలది మీ రాజ్యం కొరకు పనిచేయడానికి, మీ సువార్త సువాసనలతో ప్రపంచాన్ని నింపడానికి శౌరి వారిలాగా, హంగేరి ఎలిజబెతమ్మలాగా, పేతురు పునీతులలాగా, పౌలులాగా అయ్యా మీ సువార్త బోధించే కృప మాకు దయచేయండి యేసయ్య. మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు కదండి. మనం కూడా ఆయన కొరకు మన ప్రాణాలు అర్పించాలి, అంతగా మనం ప్రేమించాలి. ఆ కృప దేవుడు మనకి దయచేయుదురుగాక. బెతానియా మరియమ్మ మనందరికీ ఒక మాదిరిగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.